చాందిని. యా. కూర్చో. అన్నయ్య వీళ్ళంతా మా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ గురించి మా వాడు చెప్పాడు. నువ్వు నన్ను చూడాలని, నాతో కలిసి మాట్లాడాలని అన్నావంట కదా. సో ఐఎమ్ ఆల్ హియర్స్. టెల్ మీ. అదేంటంటే, కమ్ ఆన్, ఐ నో యు ఆర్ ప్రెటీ సీరియస్ అబౌట్ ఈచ్ అదర్. ఆ విషయం నాకు అర్థమైంది. మీ జీవితం ఎలా ఉండాలని నిర్ణయించుకోవాల్సింది మీ ఇద్దరే. దట్స్ ఓకే విత్ మీ. కానీ అందులో మాకు చిన్న సమస్య ఉంది. చెప్పు, ఏంటో నీ ప్రాబ్లం? వేణు చెప్పడం కంటే నేను చెప్పడమే బాగుంటుంది అనుకున్నాను. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కలుసుకోవాలనుకున్నాను. చెప్పు. సార్, నేను ఒక ముస్లిం అమ్మాయిని. సో నాకు తెలుసు ఒక ముస్లిం స్త్రీ హిందూని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో, అలాగే ఒక హిందూ ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకోవడం కష్టమే. అంతేకాదు, మీరేమో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ గా ఉన్నారు. మాకు పెళ్లి జరిగితే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చూడు, ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే యాంటీ ముస్లిం స్క్వాడ్ అని అర్థం కానే కాదు. తీవ్రవాదాన్ని అణచివేయాలని చూస్తామే కానీ మతాన్ని కాదు. నీ ప్రేమకు అడ్డుగా ఉన్న మతాన్ని మరిచి నువ్వు నిజంగా మా వాడిని లవ్ చేస్తూ ఉంటే ఆ బంధాన్ని నేను దైవంగా భావిస్తాను. లెట్ us sort this out. అదంత ఈజీ కాదన్నయ్య. తన తండ్రి ఎవరో నీకు బాగా తెలుసు, పాత బస్తీ సాహెబ్. You mean the ex-minister? The same. I'm his only daughter. Oh, no. అన్ని విషయాల్లో మా నాన్నగారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేని ఒక స్వాతంత్ర్యం. నా డ్రెస్, నా నడవడిక, నేను ఎక్కడికి వెళ్తున్నాననేది కూడా ఆయన అడగరు. బెంగళూరులో విజువల్ కమ్యూనికేషన్ చదువుతానన్నప్పుడు హీ సెండ్ మీ దేర్. ఆయనకి నా మీద అంత నమ్మకం. కానీ మ్యారేజ్ అనేది అలా కాదు కదా. ఒక హిందూని, అది మీ తమ్ముడని చెప్పాలంటే ప్రాబ్లమే. నేనొచ్చి మీ నాన్నగారితో డైరెక్ట్ గా మాట్లాడినా? అయ్యో వద్దు, ఇప్పుడొద్దు. ఏదేమైనా గానీ వినుతో జీవించాలనుకుంటున్నాను. అది మాత్రం నిజం. నీకేదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు భయంగా ఉందన్నయ్య. బాగుందిరా. ఐ విల్ సీ. ఓ తమ్ముడు అంటే ఇలాగే ఉండాలిరా. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు తన అన్నయ్యకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదనుకోవడం నాకు నచ్చింది. వెరీ గుడ్. అన్నయ్య, ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలో? అంటే నీ ఉద్దేశం అమ్మతో ఎలా మాట్లాడాలన్నది, అంతేనా? నీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ అమ్మ దగ్గర చీవాట్లు తినడం నాకు అలవాటైపోయిందిలే. ఇప్పుడు కూడా అంతే. ఏమంటావు? ఓకే, బాయ్. సార్, థ్యాంక్స్. యు వెల్కమ్. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం వినదలుచుకోలేదు. వీడు చేసిన తప్పులన్నిటికీ నువ్వు వత్తాసు పలికినప్పుడు నేనేం మాట్లాడలేదు కదా. దేనికి మాత్రం ఒప్పుకోను. మన ఇంట్లో దీపం వెలిగించాల్సిన కోడల పిల్ల వేరే మతస్థురాలవడం నేనే మాత్రం ఒప్పుకోను. అమ్మా, నేను అమ్మాయితో మాట్లాడాను. చాలా మంచి అమ్మాయి. చూడమ్మా, అన్ని మతాల కంటే మానవత్వం గొప్పదని నువ్వేగా నాకు చెప్పింది. ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది. వాళ్ళు సంతోషంగా ఉండాలమ్మా. చూడు, 6 నెలల్లో వాడు అమెరికాకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు గనక వాడి విషయంలో నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఒక తెల్లదాన్ని కట్టుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు మతం మాత్రమే కాదు, దేశం, భాష అన్నీ మారిపోతాయి. చూడు, నీకు కాఫీ గనక తాగాలనిపించింది అనుకో, ఆ అమ్మాయి నువ్వు అడగగలవా? తను కాఫీ పెట్టివ్వగలదా? నన్ను మాటలతో మభ్య పెట్టాలనుకోకు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావు. మధ్యలో నేను మాట్లాడొద్దని చెప్పానా? కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి. చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అమ్మా, డోంట్ హర్ట్ హెర్. రాబోయే కోడల గురించి తను ఎన్నో కలలు కంది. వాటిని నాశనం చేయకు. మన సాంప్రదాయం అంటే తనకి ఎంతో గౌరవం ఉంది. అందుకని అన్నయ్య, ఇది నా లైఫ్. అమ్మని ఎలాగైనా ఒప్పిస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇవ్వలేదంటాం లేదు, బట్ ఐ నీడ్ సమ్ టైమ్ టు కన్విన్స్ హర్. టేక్ ఇట్, బట్ కన్విన్స్ హర్.
నాకేం తెలుసు సార్. Take them.